शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। नमः शिवाभ्यां नमः यौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरुभ्यो नमः। మాసములలోకెల్లా శ్రేష్టమైనటువంటి మాసము కార్తీక మాసము. కార్తీక మాసము శివకేశవుల ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనది. కార్తీక మాసమునకు సంస్కృతములో ఊర్జమాసము అని పేరు. దాని యొక్క అధిపతి దామోదరుడు. కాబట్టి అందుకే కార్తీక మాసములో మనం ఏది చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ కార్తీక మాసములో శివకేశవులు ఇద్దరినీ కూడా ఆరాధించినట్లయితే పూర్వజన్మల్లో చేసినటువంటి పాపములు ఈ జన్మలో చేసినటువంటి సకల పాపములన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక మాసం అనగానే మనందరికీ స్నానము మాత్రమే గుర్తు వస్తూ ఉంటుంది. కానీ కార్తీక మాసములో స్నానము, దానము, జపము, అర్చనము అనేవి విశేషముగా చెప్తూ ఉన్నారు. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత స్కాంద పురాణంలో అత్యద్భుతంగా వివరించారు వ్యాస మహర్షి. అటువంటి వ్యాస ప్రణీతమైనటువంటి స్కాంద పురాణములో కార్తీక మాసం యొక్క విశిష్టత మనమందరము తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ కార్తీక మాసములో స్నాన, దాన, జప అర్చనాదులు చేయడం వల్ల సకల పాపములన్నీ తొలగిపోవటమే కాకుండా సకల సంపదలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత స్కాంద పురాణంలో అత్యద్భుతంగా వివరించబడినది. ఈ కార్తీక పురాణమును మొట్టమొదలుగా వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతను వింటారో, చదువుతూ ఉంటారో వారందరికీ కూడా జనన మరణ సంసార బంధములన్నీ వీడిపోయి మోక్షాన్ని కూడా పొందుతారు అని చెప్పి కార్తీక పురాణం విన్నవారికి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జనక మహారాజుకి వశిష్ఠ మహాముని ఈ కార్తీక పురాణమును వివరిస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో వశిష్ఠ మహాముని సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యములో జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ జనక మహారాజు వశిష్ఠ మహాముని చూచి చాలా సంతోషించి అర్ఘ్యపాద్యాదులు కూడా సమర్పించుకొని చక్కగా నమస్కారం చేసి అడుగుతూ ఉన్నాడు, మీరు వచ్చినటువంటి కారణమేమిటి మహాశయ అని అడగగా అప్పుడు వశిష్ఠ మహాముని చెప్తూ ఉన్నాడు, నేను కార్తీక మాసములో ఒక మహా గొప్ప యాగమును నిర్వహించుకోబోతున్నాను. దానికి నీ యొక్క ద్రవ్యము చాలా అవసరం ఉన్నది. ఆ యజ్ఞమునకు వస్తు సామాగ్రిని సమర్పించే శక్తి నీ దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి అందుకోసమే నీ దగ్గరికి వచ్చినాను అని చెప్పగానే చాలా సంతోషించినటువంటి ఆ జనక మహారాజు కార్తీక మాసం యొక్క వైభవాన్ని తెలపవలసిందిగా ప్రార్థించినాడు. మీ యొక్క యాగానికి కావలసినటువంటి వస్తు సామాగ్రినంతా కూడా నేనే సమకూరుస్తూ ఉంటా. కానీ కార్తీక మాసం యొక్క మహాత్మ్యమును, ఆ కార్తీక మాసం యొక్క విశిష్టతను వింటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి పుణ్యాలు కలుగుతాయో చెప్పవలసిందిగా ప్రార్థించినప్పుడు వశిష్ఠ మహాముని కార్తీక మాసం యొక్క విశిష్టతను చెబుతూ ఉన్నాడు. ఈ కార్తీక మాసములో అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది స్నానము. ఈ స్నానాన్ని ఏ విధంగా ఆచరించాలి అంటే, ఆ రోజున ఎప్పుడైతే తులారాశిలో రవి సంక్రమణం ప్రారంభమవుతూ ఉంటుందో అప్పటి నుండి కూడా కార్తీక మాసం యొక్క వ్రతాన్ని ఆచరించుకోవాలి. కొంతమంది కార్తీక మాస శుద్ధ పాడ్యమి నుంచి కూడా ప్రారంభిస్తూ ఉంటారు. కార్తీక మాస విశిష్టతను వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరిస్తూ ఉన్నాడు. ఓ మహారాజా, సూర్యుడు తులారాశి యందుండే సమయంలో కార్తీక మాసములో స్నానము, దానము, జప
అర్చనలన్నీ కూడా విశేష ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అక్షయ్యముగా మనకు కలుగుతూ ఉంటాయి. అక్షయ్యమనగా ఎప్పటికీ తరిగిపోనివి, కరిగిపోనివి అని అర్థము. ఈ కార్తీక మాసంలో చేసినటువంటి స్నాన దాన జప అర్చన యొక్క ఫలితాలు మనకు ఎప్పటికీ కూడా ఆ పుణ్యం మనకు లభిస్తూనే ఉంటుంది. ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా నదీ స్నానం ఆచరించాలి అని చెప్తూ ఉన్నారు. ఈ కార్తీక వ్రతమును తులా సంక్రమణం మొదలుకొని కార్తీక శుక్ల పాడ్యమి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించుకోవాలి. ఆరంభ సమయంలో సాక్షాత్తు నారాయణమూర్తికి నమస్కారం చేస్తూ, ఓ దామోదర, నేను ఈ కార్తీక మాస వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉన్నాను, తప్పకుండా నాకు చక్కటి ఫలితాన్ని కూడా ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ ఈ కార్తీక మాస స్నానాన్ని ఆరంభించుకోవాలి. కార్తీక మాసంలో మొదటి రోజునే సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని సూర్యోదయం పూర్వమే అంటే ఉదయాత్ పూర్వమే కార్తీక స్నానమునకై నదీ స్నానము ఆచరించాలి. నది లేని చోట తటాకము కానీ, బావులు కానీ, చెరువులు కానీ, కాలువల్లో కానీ కూడా ఈ కార్తీక స్నానాన్ని ఆచరించాలి. ఎందుకంటే ఎప్పుడైతే తులా సంక్రమణం ప్రారంభమవుతూ ఉంటుందో సాక్షాత్తు గంగాదేవి ముల్లోకములను కూడా తరింపజేస్తూ ఈ కార్తీక మాసం అంతా కూడా ఎక్కడైతే జలాలు ఉంటాయో ఆ జలంలో నివసించి ఉంటుంది. నదుల్లో, బావుల్లో, కాలువల్లో కూడా ఆ గంగాదేవి సాక్షాత్తు ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడైతే బావుల్లో కానీ, కాలువల్లో కానీ, నదుల్లో కానీ సాక్షాత్తు హరి అంటే విష్ణుమూర్తి కూడా ఉంటాడు ఆ నదుల్లో అని మనకి కార్తీక పురాణం చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ కార్తీక మాసం స్నానం ఎందుకు చేయాలి అంటే ఆ చేసినటువంటి స్నానము గంగా నదిలో చేసినటువంటి పుణ్యాన్ని కూడా మనకు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఉదయాత్ పూర్వమే నదీ స్నానమునకై సంకల్పం చేసుకొని చక్కగా, సంకల్పం లేని స్నానము ఎటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వదు. కాబట్టి అందరూ కూడా చక్కగా గోత్రనామాలతో సంకల్పం చేసుకొని ఈ కార్తీక మాసం యొక్క స్నానాన్ని ఆరంభించుకోవాలి. నదులు లేనటువంటి వారు తటాకములో కానీ, చెరువులో కానీ, బావుల్లో కానీ స్నానం ఆచరించవచ్చు. ఎటువంటి అవకాశం లేనివారు అంటే నది లేనివారు, తటాకము కూడా లేనివారు, బావులు లేనివారు కూడా ఇంట్లో కూడా ఈ స్నానాన్ని, కార్తీక స్నానాన్ని ఆచరించుకోవచ్చు. ఏ విధంగా అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే, బకెట్లో నీళ్లు పెట్టుకొని స్మరణ చేస్తూ గంగా గంగేతయో బ్రూయాత్ యో జనానాం స్థైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి గంగే చ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు అని ఈ శ్లోకాలు చెప్పుకుంటూ నదిలో కానీ, తటాకంలో కానీ, ఇంటిలో కానీ నీటిలో బొటనవేలుతో 3 సార్లు ఈ విధంగా సవ్యముగా త్రిప్పుతూ ఆ యొక్క నీటిని స్నానం చేయాలి. కాబట్టి ఈ విధంగా కార్తీక మాసంలో స్నానమాచరించి చక్కగా స్నానమైన తర్వాత ఊర్ధ్వపుండ్రము కానీ, విభూతి కానీ, భస్మధారణ కానీ చేసుకొని చక్కగా శివకేశవులను ఆరాధించుకోవాలి. అంటే విష్ణుమూర్తిని కానీ, శివుణ్ణి కానీ చక్కగా ఉపచారములతో పూజించుకోవాలి. శక్తి అనుసారముగా భక్తితో పంచోపచారములతో కానీ, షోడశ ఉపచారములతో కానీ శివుణ్ణి కానీ, విష్ణుమూర్తిని కానీ పూజించుకోవాలి. ఈ విధముగా శివుణ్ణి కానీ, కేశవుణ్ణి కానీ ఆరాధించి పూజించుకున్న తర్వాత చక్కగా దేవాలయంలోకి వెళ్ళి దేవాలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసుకోవచ్చు. యథాశక్తిగా దీపాలు వెలిగించుకోవచ్చు. దేవాలయంలో మనం చూస్తూ ఉంటాము, రావి చెట్టు కనబడుతూ ఉంటుంది, ఉసిరిక చెట్టు కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ చెట్టు యొక్క ప్రాంతంలో దీపాన్ని వెలిగించినట్లయితే చక్కగా ఆ అజ్ఞానమంతా తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా దీపాన్ని కూడా వెలిగించి దీపదానం కూడా చేసుకోవాలి. దీపదానంతో పాటుగా బ్రాహ్మణోత్తములకు ఆమద్రవ్య దానము అనగా
పొడి బియ్యము, కూరగాయలు, ఉప్పు, పప్పు లాంటివి బ్రాహ్మణోత్తములకు దానం చేసినట్లయితే అనేక పుణ్యాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఆ విధంగా దేవాలయమునకు పోయి ఈ విధంగా చేసిన తర్వాత మధ్యాహ్న సమయంలో భోజనం కూడా చేసుకొని సాయంకాలంలో పురాణం యొక్క శ్రవణమును చేయాలి. అంటే కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలుసుకోవడం కోసం కార్తీక మాసం యొక్క గ్రంథాన్ని చదవడం కానీ వినడం కానీ చేస్తూ ఉంటే మనకి చక్కటి పుణ్యం కూడా కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా దేవాలయంలో దీప ప్రజ్వలన చేసి దీపదానము చేసి యథాశక్తిగా బ్రాహ్మణోత్తములకు ఆమద్రవ్య దానము చేసుకొని ఇంటికి తిరిగి వచ్చి చక్కగా కార్తీక మాసం యొక్క విశిష్టతను చదవడం కానీ వినడం కానీ చేయాలి. తర్వాత మధ్యాహ్న సమయంలో భోజనము చేసి భోజన అనంతరము మళ్ళీ యథాశక్తిగా పురాణ కాలక్షేపాన్ని కూడా నిర్వర్తించుకుంటూ ఉండాలి. సాయంకాల సమయంలో మళ్ళీ శివాలయంకు కానీ విష్ణు ఆలయంకు కానీ వెళ్ళి దీపాన్ని వెలిగించుకొని చక్కగా యథాశక్తిగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ శివ సహస్రనామ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసినట్లయితే అనేకమైనటువంటి పుణ్యము కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసములో ఉదయాన్నే స్నానమాచరించి తర్వాత విష్ణుమూర్తిని కానీ శివుణ్ణి కానీ ఆరాధించి కార్తీక పురాణాన్ని వినడం కానీ చదవడం కానీ చేసి దేవాలయంలో దీపాన్ని వెలిగించినట్లయితే మనందరికీ కూడా చక్కటి ఆయుష్ పెరగడంతో పాటుగా కీర్తి సంపదలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కార్తీక మాసాన్ని స్నానంతో పాటుగా ఏ విధంగా ఆచరించాలి అనేది కూడా మొదటి అధ్యాయంలో స్కాంద పురాణంలో కార్తీక పురాణంలో మనకు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా విశేషముగా మనము స్నానము చేయలేని శక్తి వారు ఎవరైనా ఉంటే, స్నానము చేయలేని సమయం లేని వారు ఎవరైనా ఉంటే కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వారిని ఎవరైనా దర్శనం చేసుకున్నట్లయితే కార్తీక స్నానాన్ని ఆచరించిన వారిని చూసి నమస్కారం చేసినట్లయితే ఆ పుణ్యము కూడా మనకు కలుగుతుంది అని చెప్పి మనకి మొదటి అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. కార్తీక మాసంలో మొదటి అధ్యాయం సంపూర్ణము. సర్వే జనాః సుఖినో భవంతు.